వెంకట కృష్ణ ఏంది మాట్లాడుతున్నావు? అంటే విషయం చిమ్మే మాటలు మాట్లాడారో చూసాం మనం. విషం చెమ్మడం గురించి నువ్వు చెప్పాలా? నువ్వు మీ ఎండి ఇద్దరు కలిసి చిమ్మే విషంకి కాలకోట విషం మీరు చుమ్ముతారు, మీరు పక్కన వాళ్ళ గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చెయ్యని కుతంత్రం లేదు, పన్నాని పన్నాగం లేదు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదా? సిగ్గుందా? జర్నలిజం చేస్తున్నావా లేకపోతే బ్రోకరేజం చేస్తున్నావా? అసలు మీడియా అంటే ప్రజల యొక్క గొంతుని, ప్రభుత్వం చేసే తప్పుని తీసుకెళ్లి బయటికి చూపిస్తారు. నువ్వేందా మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి బ్రోకరేజం చేస్తా ఉన్నావు? సో ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విధ్వంసం చూపించేది నువ్వు, విషయం నింపేది నువ్వు. రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడకూడదు. రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, 6 ఫిష్ ట్రైనింగ్ సెంటర్లు, గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్లు, గ్రామ గ్రామాన పాల కేంద్రాలు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు హాస్పిటల్స్. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ సిగ్నేచర్. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి 15 సంవత్సరాల్లో తనదే అని చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి చూపాయా? గ్రామాల్లో కనీసం ఇటుకేశాడా? స్కూల్స్లో కనీసం ఒక టాయిలెట్ కట్టించాడా? అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని అపర ఏదైతే మీరు చెప్పుకుంటున్నట్టుగా దేవశిల్పిలాగా చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం విధ్వంసకారుడు అంటాడు. సిగ్గుందా కొంచెమన్నా? ఇంకా మాట్లాడడం ఏంటి? రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీద కేసులు పెడుతున్నారు. మాకు కొత్త కాదు, వాళ్ళకి కొత్త కాదు, ఫైట్ చేస్తామా? నీకు సిగ్గుంటే కదా. నీకు సిగ్గు ఎగ్గు 2 పుట్టుంటే నీ చైర్మన్కి నీకు ఎవరికి లేదు కదా సిగ్గు ఎగ్గు లేదు. కాబట్టి ఎవరైనా నా పట్టించుకోరు, ఎవరు ఇంకా ఎన్ని మాటలు అన్నా పట్టించుకోరు, ఎన్ని కేసులు వేసినా దున్నపోతు మీద వానే. కేవలం చంద్రబాబు నాయుడు గారు వేసే మోచేతి నీళ్ల కోసం, ఎంగిలి మెతుకుల కోసం ఏదైతే ఎల్లో రేపిష్ డాగ్స్ లాగా మొరగడం తప్పిస్తే నీకు సిగ్గుంటే కదా. ఖచ్చితంగా నువ్వు భయపడే రోజు వస్తుంది వెంకట కృష్ణ. ఆ రోజు వచ్చిన రోజు ఎందుకురా ఇలా కూలీ మెతుకుల కోసం, చంద్రబాబు నాయుడు వేసిన మోచేతి నీళ్ల కోసం ఎందుకు ఇలా తప్పుగా మురిగాను అని తీసుకునే రోజు కూడా తీసుకొస్తాను వెంకట కృష్ణ. ఏం కంగారు పడకు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అబ్జెక్షన్ వస్తే ఎన్జిటిలో కంప్లైంట్ వచ్చింది. క్లియర్ చేసుకుని రాయలసీమ ఎత్తిపోతలు కట్టాల్సిన అవసరం ఉంది కదా, కట్టలే, వదిలేశాడు, గాలికి వదిలేశాడు. ఏదో 4 మట్టి పనులు అటు ఇటుకు చేసి 900 కోట్లు ఎత్తేసారు. ఏం చేశారో తెలియదు. 900 కోట్ల రూపాయల పైన అక్కడ ఉందా అంటే ఇవాళ ఎలాంటి ఖరగ్పూర్ ఐఐటితో సర్వే చేపిస్తారా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఇంజనీరింగ్ సంస్థతో చేపిస్తారో చూపిస్తే అక్కడ బండారం తెలిసిపోద్ది వీళ్ళ భాగవతం ఏంటో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నువ్వు చిమ్మే విషయం ఏదైతే ఉందో, రాయలసీమ ప్రాంత వాసుల యొక్క ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎన్నాళ్ళు రాయలసీమ ప్రాంతం యొక్క సంస్కృతి మీద నీలాంటి పనికి మారిన కుక్కలు విషం చిమ్మారు, రాయలసీమ వ్యక్తుల మీద విషయం చిమ్మారు. ఈరోజు ఆఖరికి రాయలసీమ కుతికి విసికేస్తా ఉన్నారు మీరు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని ఆపేసి దాన్ని మళ్ళీ మాట్లాడడం ఏంటంటే ఎన్జిటి ఆపేసింది, జగన్మోహన్ రెడ్డి 900 కోట్లు మట్టి పనులు చేశారంట. కరెక్టురా? నీకు నచ్చినోళ్ళు తీసుకురా, నీకు నచ్చినోళ్ళు తీసుకురా. ప్రభుత్వం మీ చంద్రబాబు దగ్గర నీదే ప్రభుత్వం అయినట్టు మాట్లాడుతున్నావు. స్టేట్మెంట్స్ వస్తున్నావు అవినీతి జరిగిందని. ఏ ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నావు వెంకట కృష్ణ? స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పోయి ఏమైనా మాట్లాడితే గుక్కబట్టి ఏడుస్తావా? తీసుకురా. అక్కడ 900 కోట్ల రూపాయల పని జరిగిందా లేదని ప్రతి ఎంబుక్ ఉంటుందిగా, చెప్పాయా మరి? అలా కాకుండా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతే వెంకట కృష్ణ రాయలసీమ ప్రాంత వాసుల చేతిలో నీకు ఉంటుంది వెంకట కృష్ణ. వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు, వాళ్ళ జీవితం నాశనం అవుతుందిరా అనుకున్నప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా నువ్వు చూస్తావు. చూసిన రోజు ఇంకేం చూడవు, అదే లాస్ట్ అయిపోద్ది. ఎస్, ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి అక్కడ కేసీఆర్, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా? అక్కడ రేవంత్ రెడ్డిని భుజాన్ని వేసుకొని మోయడానికి ఇక్కడ చంద్రబాబు పొలిటికల్ హీటెడ్ డ్రామా క్రియేట్ చేస్తారు. ఎందుకు? ఇక్కడ కేసీఆర్ తో కలిసి అక్కడ ఆయన, ఇక్కడ ఈయన కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ పన్నాగం, అక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ కి ఎక్కువ ఆరాటం. అందుకు కేసీఆర్ గారి ఆరాటంలో జగన్మోహన్ రెడ్డి ఒక పావు. ఇది అక్కడ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్, ఇక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆడుతున్నారా? అక్కడ రేవంత్ రెడ్డిని ఒక భుజాన మోయడానికి, ఇక్కడ చంద్రబాబుని ఇంకో భుజాన మోయడానికి నువ్వు పడుతున్నా, నీ ఎండి పడుతున్నటువంటి తెప్పలేందనేది ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు చూస్తా ఉన్నారు.
వాళ్ళు చేస్తున్న తప్పులను కూడా ఒప్పులుగా, వాళ్ళు ఏమీ చేయకుండానే అపర భగీరథుల్లాగా, విజనరీలాగా మీరు చూపిస్తున్నటువంటి, రాస్తున్నటువంటి తప్పుడు రాతలు, తప్పుడు కోతలు మొత్తం ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారేమో కృష్ణ. ఎవరికి తెలియదని చెప్పేసి ఈ వ్యభిచార మాటలు మాట్లాడుతున్నాను, ఎవరికి తెలియదని చెప్పి బ్రోకరేజ్ మాటలు మాట్లాడుతున్నా. అసలు తడబడవాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కూడా ఎక్కడైనా ఒక చోట తడబడతారు మనిషి. కానీ నువ్వు ఎక్కడ తడబడవా? అంత ట్రైనింగ్ ఇచ్చారు నీకు. అలా మాట్లాడుకుంటూ పోతున్నావు. పావు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎవరి చేతిలో అయినా పావు అవుతాడు. ఆఖరికి మొన్నటి వరకు తిట్టినటువంటి ఒక విధానం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? నువ్వు మోసే చంద్రబాబు నాయుడు గారికి ఒక విధానం ఉందా? కమ్యూనిస్టులు కలుస్తాడు తిడతాడు, బీజేపీతో కలుస్తాడు తిడతాడు, కాంగ్రెస్లో కలుస్తాడు తిడతాడు, టీఆర్ఎస్తో కలుస్తాడు తిడతాడు, జనసేనతో కలుస్తాడు తిడతాడు. మళ్ళీ రేపు జనసేన కూడా తిట్టడానికి నమ్మకం ఏంటి? రేపు మళ్ళీ బీజేపీని తిట్టడానికి నమ్మకం ఏంటి? అలా కేవలం అవకాశం కోసం పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడిని మీరు మోస్తా ఉన్నారు. మీరు మోస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? తస్మాత్ జాగ్రత్త. పావు గివ్వు లాంటి మాటలు మాట్లాడితే ఏం జరుగుతుందనే చూస్తావు. థ్యాంక్ యూ. యేసు ప్రభువులో ఉండాల్సిన లక్షణం ఒకటి కూడా లేదు ఆయన దగ్గర. యేసు ప్రభు అందరిని ప్రేమిస్తాడని చెప్తారు. మరి నాకు తెలీదు, ఎందుకంటానంటే క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పే మాట. మరి అదైతే లేదు ఆయన దగ్గర. మరి ఎందుకు లేదు నాకు తెలియదు. ఓకే, దట్స్ యేసు ప్రభు గురించి మాట్లాడతావు నువ్వు హిందువేగా వెంకటకృష్ణ? భగవద్గీతలో ఏం చెప్పారు? భగవద్గీతలో అబద్ధాలు ఆడమని చెప్పారా? మరి నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు నీ నాయకుడు మీ ఎండి ఇద్దరు కలిసి చేసేది పచ్చి అబద్ధాలు, పచ్చి రోత మాటలు, పచ్చి వ్యభిచార మాటలు తప్పిస్తే మీరేమన్నా నిజాలు మాట్లాడుతున్నారా? మరి భగవద్గీత మాట్లాడే హిందువులు, హిందుత్వంలో భగవద్గీత ఉంది, మరి అక్కడ ఏం చెప్పింది? అబద్ధాలు మాట్లాడొద్దు అని చెప్పింది, సత్యాన్ని పలకాలి అని చెప్పింది. కానీ సత్యం ఏ రోజైనా ఒక రోజైనా పలికారా మీరు మళ్ళీ పక్కన వల్ల ఏదైతే దాని గురించి మాట్లాడతారు, ఏది మతం గురించి మాట్లాడతారు. డిస్ట్రక్షన్ అంటే చంద్రబాబు, కన్స్ట్రక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి జీవితానికి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అవుతానికి ఎక్కడైనా ఒక స్కూల్ కట్టించాడా? ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కట్టించాడా? ఏ గ్రామంలో అయినా ఒక ప్రభుత్వ భవనం కట్టించాడా? ఏం కట్టించాడు? చంద్రబాబు నాయుడు కట్టించింది ఏంట్రా అంటే కార్య సచివాలయం, కార్య హైకోర్టు. అది కూడా కమిషన్ల కృతితో ఎక్సెస్ రేట్లు వేసి జోబులు నింపుకొని వాటి ద్వారా హైదరాబాద్లో ఇంద్ర సౌధం కట్టించుకున్నాడు చూడండి. అది ఆయన చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కన్స్ట్రక్షన్. దానికి సాక్ష్యం ఈరోజు ఏ గ్రామానికైనా పో, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, విలేజ్ క్లినిక్ ఉంటుంది, నాడు నేడు స్కూల్ ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాడు. 7 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయాయి. అదేవిధంగా 4 పోర్టులకు శ్రీకారం. మూలాపేట ఏదైతే రామాయపట్నం పోర్టు దాదాపుగా పూర్తయిపోయింది. 10 ఫిష్ ల్యాండింగ్ 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇది కన్స్ట్రక్షన్ అంటే ఇది కదా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేసిన కన్స్ట్రక్షన్ ఏందయ్యా? నువ్వు చెప్పు రా, మాట్లాడుకుందాం. అలా మీడియాలో కూర్చొని కాదు, బయటికి రా, గ్రామాలు చూపిస్తాం. సిగ్గు లేకుండా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చిమ్మే విషయం నీ చేత దాపించే రోజు వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయి. దానికి ఈయన వచ్చి లేఖనం రాస్తాడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయింట్మెంట్ అంటాం కదా. పైగా జర్నలిజాన్ని టెర్రరిజం అని చెప్పి ఒక జర్నలిస్ట్ గా చేసి ఒక ఎడిటర్. వెంకటకృష్ణ సజ్జల గారి మీద కూడా ఏడుస్తున్నావు. సజ్జల గారి దాంట్లో తప్పే ఉంది. మీరు జర్నలిజం చేస్తున్నారు, టెర్రరిజమే చేస్తున్నారు. ఆయన ఇంకా టెర్రరిజం అంటారు, నేనైతే బ్రోకరేజం అంట. ఆయన ఇంకా టెర్రరిజం అన్నారు, మీరు బ్రోతల్ హౌస్ అంట. ఆయన ఇంకా మీ మీద గౌరవంతో టెర్రరిజం అన్నారు, నేను కబేలా హౌస్ నడిపిస్తున్నారన్న. తప్పేంది? మీరు చేసేది అదే కదా. టెర్రరిజమే మీరు చేసేది. ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద మీరు అనునిత్యం ద్వేషం, కుళ్ళు, కుట్ర, కుతంత్రంతో నిండిపోయి లోపల పచ్చ విషం పెట్టుకొని కాలకోట నాగుల వల్లే మీరు కక్కుతా ఉంటారు విషయాన్ని. టెర్రరిజం మనకి ఏమంటారు? అవును, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే కదా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతిలో మీరు చేస్తున్నటువంటి దోపిడీ గురించి చెప్పారు. అమరావతి ప్రాంత రైతులకి మీరు చేస్తున్నటువంటి ద్రోహం గురించి చెప్పారు. అమరావతి ప్రాంతం పేరుతో మీరు చేస్తున్నటువంటి అవినీతి గురించి చెప్పారు. అక్కడ ప్రజల్ని మీరు పెడుతున్నటువంటి మభ్యత, మీ మభ్య ఎలా పెడుతున్నారు చెప్పారు. దాన్నే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. దానికి నువ్వు టెర్రరిస్ట్ అయి ఉండి మీ ఎల్లో టెర్రరిజం పెట్టుకొని నువ్వు మమ్మల్ని అంటే ప్రజలు గమ్ముగా చూస్తూ ఉంటారనుకున్నా. అన్నీ గమనిస్తున్నారు వెంకటకృష్ణ.